నమస్తే, వెల్కమ్ టు కాక్ స్టూడియోస్. నేను హాసిని. ఇక వివరాల్లోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. కొంతమందికి పదవులు అలంకారం అయితే మరికొందరు ఆ పదవులకే వన్నె తెస్తారు. అలాంటి మహానేతల్లో రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని 2004-2009లో అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా ఖ్యాతి గడించారు. అంతేకాదు, కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డానికి ఆయన చేసిన కృషి వల్లే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక టర్మ్ మొత్తం ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు కూడా రాజశేఖర్ రెడ్డి కావడం గమనార్హం. ఎన్టీఆర్ 3 సార్లు అధికారంలోకి వచ్చినా అందులో ఒకసారి 2 ఏళ్లు, ఆ తర్వాత 5 ఏళ్లు పరిపాలించారు. ఇక 1994లో అన్నగారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రకంగా ఉమ్మడి ఏపీలో